జిల్లా ఏటికొప్పాకలో 13 ఏళ్ల బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏటికొప్పాక పోలవరం కాలువ సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడు నాటు తుపాకీ పేలడం వల్లే మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. కొండ దిగువ ప్రాంతానికి స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడు కౌశిక్. తోటల్లో నిన్న మధ్యాహ్నం ఆడుకుంటుండగా నాటు తుపాకీ పేలి కౌశిక్ మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. కొండ దిగువ ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేసరికి మృతదేహం లేకపోవడంతో గంటపాటు పోలీసులు గాలించగా తుప్పల్లో బాలుడు మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని నీటితో కడిగిన దుండగులు అనంతరం తుప్పల్లో పాడేశారు. కౌశిక్ మృతికి నాటు తుపాకీ పేలడమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అలాగే ఘటనా స్థలంలో తుపాకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే కౌశిక్ హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కౌశిక్ ప్రమాదవశాత్తు చనిపోయాడా లేక కావాలనే హత్య చేశారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు కౌశిక్ తో ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలను సైతం పోలీసులు విచారించారు. అయితే పోలీసుల ప్రశ్నలకు తమకేమీ తెలియదని తోటి పిల్లలు చెప్పినట్లు తెలుస్తుంది. ఇటు సంఘటనా స్థలంలో ఎలాంటి క్లూస్ దొరకకపోవడంతో బాలుడి హత్య కేసులో పోలీసులు తలనొప్పిగా మారింది. కనకాపల్లి జిల్లా బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రైటర్ రాజు, ప్రస్తుతం కౌశిక్ మృతికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అసలు నాటు తుపాకీకి సంబంధించి ఆ నిందితులు ఎవరు, దాని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? యలమంచిలి మండలం ఏటికొప్పాక పోలవరం కాలువ కొండప దిగువనున్న జరిగినటువంటి ఈ సంచలనమైనటువంటి మృతి విషయం సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది. 13 ఏళ్ల కౌశిక్ అనే బాలుడు మృతి చెందినటువంటి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అసలు బాలుడు ఎలా చనిపోయాడు ఏంటనేది ఇప్పటి వరకు ప్రాథమికంగా అయితే ఒక అంచనాకు వచ్చినా కూడా హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరు లేదా హత్యా ప్రమాదం అనేది మాత్రం ఇప్పటి వరకు పోలీసులు నిగ్గు తేల్చలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నాటు తుపాకీ పేలడం వల్లే 13 ఏళ్ల బాలుడు కౌశిక్ మృతి చెందాడనేది ఇక్కడ ఒక ప్రాథమిక నిర్ధారణకైతే పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అసలు నాటు తుపాకీ కౌశిక్ ఎలా వచ్చిందనేది ఇక్కడ సందేహంగా ఉంది. ఎందుకంటే ఏటికొప్పాకలో తన పెదనాన్న ఇంటికి చదువుకోవడానికి వచ్చినటువంటి కౌశిక్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పిల్లలందరితో కలిసి ఆడుకోవడానికి పోలవరం కాలువ దిగువ కొండ దిగువకైతే వెళ్ళినటువంటిది అయితే ఉంది. అక్కడ మామిడి తోటలో జీడి తోటలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తోటల్లో వీళ్ళైతే ఆడుకుంటున్నారు. అయితే అక్కడ కొన్ని కుటుంబాలు ఈ తోటల కాపలాకి ఉంటున్నట్లుగా తెలిసింది. వాళ్ళ దగ్గర ఈ నాటు తుపాకీలు ఉండే అవకాశం ఉందనేది పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చింది. ఆ నాటు తుపాకీలో సహజంగా బుల్లెట్ల కంటే కూడా సైకిల్లో యూజ్ చేసే బాల్స్ లాంటివి ఈ నాటు తుపాకీలో యూజ్ చేసి ఉండొచ్చు. ఇది పేలడం వల్లే 13 ఏళ్ల బాలుడు కౌశిక్ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇది హత్యా ప్రమాదం అనేది తెలియకముందే రక్తపు మడుగులో ఉన్నటువంటి కౌశిక్ ని వెంటనే మొత్తం శరీరం అంతా కూడా రక్తాన్ని క్లీన్ చేసి ఆ బాడీని వేరే చోట ఒక తుప్పల్లో పడేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. అలా ఎందుకంటే హత్య జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు రక్తం మడుగులో ఉన్నటువంటి కౌశిక్ ని చూశారు. కౌశిక్ ని చూసి పోలీసులకు అయితే సమాచారం అందించారు. పోలీసులు మిగిలినటువంటి స్థానికులు అక్కడికి వచ్చేసరికి బాడీ మీద ఉన్నటువంటి రక్త మరకలన్నీ కూడా చెదిరిపోవడం, ఆ రక్త మరకలు క్లీన్ అయిపోయి ఆ బాడీ అక్కడ కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో కౌశిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కౌశిక్ గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఆ కౌశిక్ మృతదేహం కనిపించలేదు. గంటన్నర తర్వాత పొదల్లో కౌశిక్ మృతదేహం కనిపించినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాటు తుపాకీతో పేలడం వల్లే చనిపోయినటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే నాటు తుపాకీ ఎక్కడుంది ఏంటనేది, అసలు నాటు తుపాకీ ఎవరిది, పేల్చిన
పేల్చిన వాళ్ళు ఎవరు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తనతో పాటు ఆడుకోవడానికి వెళ్ళినటువంటి కౌశిక్ తో పాటు ఆడుకోవడానికి వెళ్ళినటువంటి మరొక ముగ్గురు పిల్లలను కూడా పోలీసులు అయితే విచారణ చేసినటువంటిది అయితే ఉంది. అయితే ఈ సంఘటన జరగడం, ఆ కౌశిక్ రక్తం మడుగులో ఉండడం, చనిపోయినటువంటి నేపథ్యంలో పిల్లలు భయపడిపోయి అసలు అది ఎలా జరిగింది ఏంటంటే తమకు తెలియదు, గుర్తులేదు అని భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తోటలో కాపులా ఉంటున్నటువంటి వాళ్ళ మీద కూడా ఆ పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరెవరు ఉంటున్నారు, ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, ఇది ఏ సమయంలో జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ చనిపోయినటువంటి కౌశిక్ మృతదేహం దొరికినా ఇప్పటి వరకు నాటు తుపాకీ దొరకపోవడం, ఇది ఎవరు యూజ్ చేస్తున్నారో తెలియకపోవడంతో పోలీసులకి కొంత ఇది కష్టతరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగ్జాక్ట్ గా ఇది ఏ టైంకి జరిగింది, అలానే స్థానికులు చూసిన తర్వాత కౌశిక్ మృతదేహాన్ని పూర్తిగా కడిగేసి మళ్ళీ తుప్పల్లో పడేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదంతా కావాలనే చేశారా? కౌశిక్ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా? ఎవరి మీద అనుమానం ఉంది, అలాంటివి ఏమైనా చెప్తున్నారా? అంటే ఇప్పటి వరకు అసలు ఈ ప్రమాదం జరిగిందా, హత్య జరిగిందా అనేది బయట పడనటువంటి నేపథ్యంలో ఇది ఇంచుమించుగా మధ్యాహ్నం, అంటే నిన్న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట మధ్యలో ఈ ప్రమాదం అయితే జరిగింది. కౌశిక్ అయితే మృతి చెందాడు. కానీ దాదాపుగా 1 గంట సమయంలో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు 2 గంటల సమయానికి అక్కడికి చేరుకునేసరికి మృతదేహం మీద ఉన్నటువంటి రక్తం మొత్తం అంతా కూడా కడిగేసినట్టు కనిపించినటువంటిది అయితే ఉంది. అంతకు ముందు చూసినటువంటి వాళ్ళకి రక్తం ఏమీ లేకపోవడం ఎన్నో అనుమానాలకి తావిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా కౌశిక్ కుటుంబ సభ్యులు వేరే ఊరు ఉండడం, పెదనాన్న ఇంట్లో ఉండి చదువుకుంటున్నటువంటి కౌశిక్ సంబంధించి పెదనాన్నతో పాటుగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఇది ఎలా జరిగిందనేది ఇప్పటి వరకు నిగ్గు తేలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే నాటు తుపాకీ ఎవరిదనేది తేలితే అసలు ఇది ప్రమాదమా, హత్య అనేది బయటపడే అవకాశం అయితే ఉంటుంది. భయపడిపోయినటువంటి ముగ్గురు పిల్లలు కూడా ఏ విషయాన్ని బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ద్వారా కొంత సమాచారం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆడుకుంటూ ఉన్నటువంటి సమయంలో నాటు తుపాకీ వీళ్ళ కంటికి కనిపించేసరికి వాళ్ళు ఇది బొమ్మ తుపాకీగా భావించి వాళ్ళంతటికి వాళ్ళు పేల్చుకుని ఉండొచ్చు. ఆ విధంగా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఎవరైనా సరే అంటే తోటలో కాపలా కాస్తున్నారు కాబట్టి అక్కడికి వస్తున్నటువంటి కోతులో పిట్టల్ని పేల్చడం కోసం ఈ నాటు తుపాకీని పేల్చినటువంటి సమయంలో కౌశిక్ బహుశా తగిలి ఉండొచ్చు. ఈ కోణంలో కూడా జరిగి ఉండొచ్చు అనేది పోలీసులు అయితే ఒక అంచనాకు వస్తున్నటువంటిది అయితే ఉంది. తోటలో ఆడుకోవడానికి వెళ్ళినటువంటి 13 ఏళ్ల అంటే మైనర్ బాలుడిని హత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే కౌశిక్ మృతదేహాన్ని తీసుకుని వెళ్లి తుప్పల్లో పడేశారు. మొత్తం అంతా రక్తం అంతా కూడా కడిగేసి తుప్పల్లో పడేశారు. కానీ కౌశిక్ మృతదేహం అయితే దొరికింది. కానీ ఈ చంపబడినటువంటి, అంటే మృతి చెందడానికి కారణమైనటువంటి నాటు తుపాకీ భావిస్తున్నటువంటిది అసలు నాటు తుపాకీ ఎక్కడుంది ఏంటనేది ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని కాపులా ఉంటున్నటువంటి ఆ కుటుంబాల మొత్తం అన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. Right, Raju, thanks for the live details.